నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా? ఆయనతో పాటు కుమార్తె అఖిలప్రియ కూడా టీడీపీ కండువా కప్పుకోబోతున్నారా? ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి లభించే హామీ కూడా ఉందా? ప్రస్తుతం కర్నూలు జిల్లాలో యమ జోరుగా సాగుతున్న చర్చ ఇదే. ఈ ప్రచారానికి ఊతమిస్తున్నట్లు ఇవాళ సాయంత్రం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు భూమా. పార్టీ మార్పుపై అభిప్రాయాలు తీసుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టారని ఆయన అనుచరుల మాట. ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ, నంద్యాల నుంచి నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు భూమా నాగిరెడ్డి. వైఎస్ఆర్సీపీలో తనకి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. సాయంత్రం జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ ఇస్తారు. భూమా నాగిరెడ్డి కుటుంబం మొత్తం టీడీపీలోనే ఉంది. ఆ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా కూడా గెలిచారు. టీడీపీలో ఉన్నప్పుడు భూమా భార్య శోభానాగిరెడ్డి ఆర్టీసీ చైర్మన్గాను పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత భార్యాభర్తలిద్దరూ అందులోకి వెళ్లారు. తరువాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ స్థానం నుంచి వారి కుమార్తె అఖిలప్రియ పోటీ చేసి గెలుపొందారు. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరుతున్నారనే వార్తలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కుమార్తె అఖిలప్రియ కూడా టీడీపీలో చేరుతున్నారనే వార్తల మీద మీ వద్ద సమాచారం ఏమిటి? గుడ్ ఆఫ్టర్నూన్ పరితోష్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు భూమా నాగిరెడ్డి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే గత కొంతకాలంగా భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. బాలకృష్ణకు భూమా నాగిరెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు కుటుంబాలు కూడా చాలా స్నేహంగా ఉంటారు. గతంలోనే బాలకృష్ణ ఈ విషయం పైన వీరితో చర్చించినట్టు సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి ఇవాళ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం, అంతకుముందే అత్యంత సన్నిహితులతో రాజకీయ భవిష్యత్తు పైన చర్చించడం ఈ ఊహాగానాలకు బలాన్ని ఇస్తుంది. భూమా నాగిరెడ్డి నంద్యాల, ఆళ్లగడ్డ రెండు నియోజకవర్గాలు గత కొంతకాలంగా అభివృద్ధిలో వెనుకబడ్డాయి. తాము అధికారంలో లేని కారణంగానే ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధి లేదు అని కొంతమంది సన్నిహితులతో ఇవాళ మాట్లాడారు. సో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇవాళ 4 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కుమార్తె కూడా అఖిలప్రియ కూడా టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం పిఎస్సి చైర్మన్ గా కేబినెట్ హోదాలో ఉన్న భూమా నాగిరెడ్డికి టీడీపీ మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే భూమా నాగిరెడ్డి కుమార్తెకు మంత్రి పదవి ఇవ్వాలని ఇటువైపు నుంచి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఆమెకు అనుభవం లేని దృష్ట్యా భూమా నాగిరెడ్డికి అయితే మంత్రి పదవి ఇస్తామని టీడీపీ వర్గాలు చెప్పినట్టు ప్రచారం ఉంది. అయితే ఇవాళ సాయంత్రం జరిగే సమావేశంలో పూర్తిగా దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ జరిగే సమావేశంలో ప్రధానంగా భూమా నాగిరెడ్డి ఇవే విషయాలను ప్రస్తావించనున్నారు. అభివృద్ధి దృష్ట్యా ప్రత్యామ్నాయం వైపు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా భూమా నాగిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. శోభా నాగిరెడ్డికి చంద్రబాబు అప్పట్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కీలకమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆమె ద్వారానే అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 2-3 సందర్భాల్లో క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ఆమె ద్వారానే పరిష్కారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జితో మాట్లాడిన సందర్భంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి రాబోతున్నారు, అక్కడ ఉన్న నియోజకవర్గ నాయకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది, సో అందరికీ అకామిడేట్ చేస్తాం, ఎవరు ఆందోళన చెందవద్దని నియోజకవర్గ ఇన్ఛార్జిలతో చెప్పిన సందర్భాలు కూడా అప్పట్లో వార్తలుగా వచ్చాయి. వాటిని అయితే అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఖండించారు. తాము ఎవరు కూడా టీడీపీలోకి చేరబోవడం లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే 6 ఎమ్మెల్యేలు కర్నూలు జిల్లాలో టీడీపీలో చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో భూమా నాగిరెడ్డి ఇవాళ నిర్వహించిన సమావేశం చాలా కీలకం కాబోతుంది. ఇవాళ చంద్రశేఖర్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. అయితే ఈ సాయంత్రానికి క్లారిటీ రాబోతోంది. భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అఖిలప్రియ టీడీపీలో చేరుతున్నారా లేదా, సాయంత్రం అనుచరులతో ఆయనే ఏ విషయం స్పష్టం చేసే అవకాశం ఉంది?
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరబోతున్నారా? ఆయనతో పాటు ఆయన కుమార్తె అఖిలప్రియ కూడా టీడీపీ కండువా కప్పుకోబోతున్నారా? ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామనే హామీ లభించిందా? ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జోరుగా సాగుతున్న చర్చ ఇదే. ఈ ప్రచారానికి ఊతమిస్తున్నట్లు ఇవాళ సాయంత్రం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు భూమా నాగిరెడ్డి. పార్టీ మార్పుపై అభిప్రాయ సేకరణ కోసమే ఈ మీటింగ్ పెట్టారనేది ఆయన అనుచరుల మాట. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరబోతున్నారా? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఆలూరి నడిగి తెలుసుకున్నాం. రమేష్, టీడీపీలోకి భూమా నాగిరెడ్డి, ఒకప్పుడు టీడీపీలో ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన కుమార్తె అఖిలప్రియ ఇద్దరు టీడీపీలోకి చేరబోతున్నారనే విషయం సంబంధించి జిల్లాలో ఎటువంటి చర్చ సాగుతోంది? టీడీపీలో ఎటువంటి మాట వినబడుతోంది? తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉంటాయనే అంశానికి సంబంధించి గత నెల రోజులుగా విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. అయితే నిర్దిష్టంగా ఎవరెవరు పార్టీలోకి వస్తారు అనే దానిపై మాత్రం ఒక స్పష్టత కొరవడింది. కనీసం 6 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు పదే చెప్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి సంప్రదింపులు కసరత్తు కూడా జరుగుతోందని తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి కూడా మంత్రులతో ఇదే విషయాన్ని 3 రోజుల క్రితం జరిగినటువంటి మంత్రులతో మీటింగ్ లో కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇకపోతే కర్నూలు జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు వస్తారని చాలా రోజులుగా చర్చ ఉంది. ప్రస్తుతం ఆ చర్చ ఇప్పుడు భూమా కుటుంబం వరకు వెళ్ళింది. భూమా కుటుంబం నుంచి 2, అఖిలప్రియతో పాటు భూమా నాగిరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తారని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే దీన్ని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎక్కడ నిర్ధారించినటువంటి పరిస్థితి. శిల్పామోహన్ రెడ్డి, మరోవైపు కేఈ కృష్ణమూర్తి, ఇలా 2 వర్గాలు ఇప్పటికే బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భూమా వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారా, లేకపోతే వస్తే ఏ రకమైనటువంటి స్థానం వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం బట్టి చూసినట్లయితే భూమా వర్గం కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రచారం ఉంది. దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రకటన కానీ, లేకపోతే నిర్దిష్టంగా అధికారికంగా కానీ దీనిపై ఎటువంటి ప్రకటన ఇప్పటివరకు రాలేదని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరబోతున్నారా? ఆయనతో పాటు కుమార్తె అఖిలప్రియ కూడా టీడీపీ కండువా కప్పుకోబోతున్నారా? ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామనే హామీ లభించిందా అంటే ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సాగుతున్న చర్చ ఇదే. ఈ ప్రచారానికి ఊతమిస్తున్నట్లు ఇవాళ సాయంత్రం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు భూమా నాగిరెడ్డి. పార్టీ మార్పుపై అభిప్రాయాలు తీసుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టారనేది ఆయన అనుచరుల మాట. ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ, నంద్యాల నుంచి నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు భూమా. వైఎస్ఆర్సీపీలో తనకి ఇబ్బందులు లేకపోయినా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ఈ సాయంత్రం జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ ఇస్తారు. భూమా నాగిరెడ్డి కుటుంబం అప్పట్లో టీడీపీలోనే ఉంది. ఆ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా గెలిచారు. టీడీపీలో ఉన్నప్పుడు భూమా భార్య శోభానాగిరెడ్డి ఆర్టీసీ చైర్మన్గాను పనిచేశారు. ప్రజారాజ్యం పెట్టిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఆ పార్టీలోకి వెళ్లారు. తరువాత వైఎస్ఆర్సీపీలోకి మారారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ స్థానం నుంచి ఆమె కుమార్తె అఖిలప్రియ పోటీ చేసి గెలుపొందారు.